అనంతపురం ప్రెస్ క్లబ్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ పీటీసీ స్టేడియంలో నిర్వహించు అథ్లెటిక్స్ పరుగు పోటీలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు తెలిపారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పడి దాదాపు 43 సంవత్సరాలు అయిందన్నారు. ప్రజలలో వాకింగ్ మీద అవేర్నెస్ పెంచి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నదే అథ్లెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పరుగు పోటీలలో 30 సంవత్సరాలు పైబడి 100 సంవత్సరాల వయసు గల పురుషులు, మహిళలకు స్పీడ్ వాక్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతిరాజు, రాష్ట్ర కార్యదర్శి సైకం రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సుధాకర్ బాబు, ఎంఏఏ సలహాదారులు బి ఈశ్వర్రెడ్డి, జిల్లా సెక్రటరీ ఎస్ సికిందర్, జిల్లా ట్రెజరర్ విజి లోక్నాథ్, ప్రెసిడెంట్ బి పాండురంగారెడ్డి, సెక్రటరీ వై రవికుమార్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సుంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు అనంతపురంలోని పోలీస్ గ్రౌండ్లో జరుగుతాయి. 7, 8, 9 తారీఖుల్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశము 30 నుంచి 30 సంవత్సరాల వయసు నుంచి 100 సంవత్సరాలు పైబడిన వారి వరకు వారిలో నడవడము, రన్నింగ్ రేసు, త్రోబాలు, క్రీడలు, అన్ని రకాల క్రీడలను వారి ద్వారా నిర్వహించి వారిలో సామర్థ్యాన్ని బయటికి తీయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యువకుల్లో సామర్థ్యాన్ని పెంచడము, వృద్ధులలో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం దీని యొక్క ప్రముఖమైన ఉద్దేశం. ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఇతరులకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా వాకింగ్ చేస్తే, రన్నింగ్ చేస్తే, క్రీడల్లో పాల్గొంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది, దేహ దారుఢ్యము పెరుగుతుంది అనేటువంటి అవగాహన కల్పించడము ఇందులో ప్రధాన ఉద్దేశం. ఈ క్రీడలు నిర్వహించడంలో అనంతపురంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుధాకర్ గారు, అలాగే సికిందరు గత కొన్ని సంవత్సరాలుగా అతను ఒక్కడే ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు తీసుకెళ్తూ ఉత్సాహం కల్పించినాడు. ఈరోజు ఒక అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి ఒక పకడ్బందీగా ఒక అసోసియేషన్ ఉండడం ద్వారా ఈ క్రీడలను అనంతపురంలో పెంపొందించడానికి వీలు కలిగించినటువంటి సుధాకర్ గారు, అలాగే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సెక్రటరీ గారు, ఆయన యొక్క సలహాలు, అమూల్యమైనటువంటి విషయాలు చెప్పడం ద్వారా, ఉత్సాహాన్ని కల్పించడం ద్వారా వీరు ఉత్సాహంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగలిగే శక్తిని సంపాదించుకొని నిర్వహిస్తున్నారు. ఇది నిజంగా గర్వకారణం. వీరికి సహాయకంగా నన్ను ఉండమన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొనాలని, వారు ఈ జరిగేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడం ద్వారా ప్రజల్లో కూడా ఉత్సాహం కలిగి ఈ క్రీడల పట్ల వ్యామోహము కలుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి అనంతపురంలో ప్రముఖులు, ముఖ్యంగా రమణ గారు, ఆ స్టేడియం ఇచ్చినటువంటి డిఎస్పి గారు కానివ్వండి, కమిషనర్ గారు సహాయపడ్డారు. వాళ్ళు శారదా మున్సిపల్ హై స్కూలు, శారదా అట్లాగే పొట్టిస్వామి స్కూల్ అనేటువంటి స్కూళ్ళని ఇచ్చి ఈ క్రీడాకారులు ఉండడానికి వసతిని కల్పించినటువంటి వారికి, ఈ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ సహకారాలు అందిస్తున్నటువంటి అనేక మంది మిత్రులకు, అలాగే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మన టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ కూడా మేము మా సంఘము తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.